పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ఓబులేషునిపల్లె నెహ్రూ నగర్ తండాలో శనివారం సుడిగాలి పర్యటన చేసిన ట్రాన్స్కో సీఎండీ పి పుల్లారావు సుడిగాలి పర్యటన చేశారు. ఓబులేషునిపల్లెలో 3,40,00,000తో నూతనంగా నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, అలాగే 12 కోట్ల రూపాయలతో నెహ్రూ నగర్ తండా సమీపంలో చేపడుతున్న సోలార్ విద్యుత్ వ్యవస్థ నిర్మాణ పనులను ట్రాన్స్కో సీఎండీ పి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంతాలకు చేరుకున్న సీఎండీకి కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతి క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్స్టేషన్ నిర్మాణం, విద్యుత్ పరికరాల ఏర్పాటు, సోలార్ వ్యవస్థ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దుర్గి మండలంలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు లోడ్ సమస్యలు తగ్గి వ్యవసాయ, గృహ, వాణిజ్య అవసరాలకు స్థిరమైన విద్యుత్ అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో విద్యుత్ అధికారులు ఎస్ఈటీ వివి జయకుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ టీవీఎస్ ఎన్ మూర్తి, ఈఈ సింగయ్య, ఏడీ నాగసురేంద్ర కుమార్, ఏఈ సీతారాం, ట్రాన్స్కో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి అగ్రిమెంట్ ఇచ్చి 6 నెలలు అయిపోయింది, లేట్ చేస్తుంది. ఫీడర్స్ దాదాపు మా దగ్గర 68% ఇప్పుడు సెగ్రిగేషన్ కానీ బైఫర్కేషన్ కానీ మా కంపెనీలో మొత్తం అయితే 80% అయిపోయింది. అదే బైఫర్కేషన్ అయితే 80% అయిపోయినాయి. సెగ్రిగేషన్ ఒక 20% దాకా దగ్గరలో ఉన్నాము. మేము అవి కూడా మ్యాక్సిమం 10th month లోపల అన్ని కంప్లీట్ చేయాలనేది కూడా టార్గెట్ పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా నిన్న మొన్న మీటింగ్ పెట్టి అన్ని ఏజెన్సీలకు ఇంకా బ్యాచెస్ని పెంచాలి. మెటీరియల్ ఇష్యూ లేదు, కొనేశారు వాళ్ళు కూడా. అంటే విత్ మెటీరియల్ అది 100% టర్న్కి కదా. లేబర్ ఇష్యూస్ ఏంటంటే మెయిన్గా ఈ సోలార్కి కానీ, రూఫ్టాప్కి కానీ, ఆర్డిఎస్ఎస్కి కానీ కంట్రీలో అన్ని చోట్ల వర్క్స్ మొదలైనాయి. మన దగ్గర ఎక్కువ మీకు కూడా తెలిసింది, బయట నుంచి వచ్చి బ్యాచెస్ ఇక్కడ పనిచేస్తారు. వాళ్ళు ఏమంటే అక్కడ వర్క్స్ మొదలైనప్పటికీ ఇక్కడికి వెళ్ళిపోయారు. మన దగ్గర ఇప్పుడు బ్యాచెస్ సో లోకల్ బ్యాచెస్ను మళ్ళీ గేరప్ చేసుకొని వాళ్ళు పనులు చేయాలి. మా టార్గెట్ అయితే మేము అక్టోబర్ ఆఖరికి కూడా ఆర్డిఎస్ఎస్ మొత్తం చేయాలనేది ఒక టార్గెట్. అంటే ఇది మాకు బడ్జెట్తో మాకు సంబంధం లేదు. టెండర్ పిలిచి ఒక యూనిట్ కాస్ట్ ఎంత అని మేము డిసైడ్ చేసాము. యూనిట్ కాస్ట్ పవర్ కొనుక్కొని వాళ్ళకి యూనిట్కు మేము డబ్బులు పే చేస్తాం. ₹3.09 రెగ్యులేటరీ కమిషన్ డిసైడ్ చేసిన రేటు ప్రకారం అవార్డు చేశారు. అంటే ఒక్కొక్క జిల్లాలో అగ్రికల్చర్ కోసమని నేను ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ అంటే 11 kV ఫీడర్స్ ఉన్నాయి. మనం 30 kV సబ్స్టేషన్ ఇవ్వడానికి, డే టైం రైతులకు కరెంట్ ఇవ్వడానికి ఉపయోగపడేటట్లు ఫ్యూచర్ కూడా ప్లాన్ ఏంటంటే అన్ని సబ్స్టేషన్స్లో అగ్రికల్చర్ లోడ్ ఎంత ఉంటే ఆ కెపాసిటీకి సోలార్ పెట్టాలనేది గవర్నమెంట్ ఆలోచన, ఉద్దేశం కూడా. దానికి అనుగుణంగా అది పిఎం కుసుమ్ స్కీమ్. అంటే గవర్నమెంట్ 75% ఉన్న ఖాళీల్లో 75% పర్మిషన్ ఇచ్చారు. అన్నిటికీ అంటే జేఎల్ఎంలకు కూడా గవర్నమెంట్ నుంచి అయితే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఉన్న వేకెన్సీల్లో 75% ఫిల్అప్ చేసుకోమని. ఫస్ట్ ఏఈలది రిక్రూట్మెంట్ మొదలు పెట్టాము కంపెనీలో, అలాగే జెన్కోలో, ట్రాన్స్కోలో కూడా. అది నోటిఫికేషన్ అయిపోయింది. ఒక 2 monthsలో ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. జేఎల్ఎంలు కూడా రిక్రూట్మెంట్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇది అయిన తర్వాత దాన్ని చేస్తాం. వేకెన్సీలను బట్టి 75% పర్మిషన్ వచ్చింది దానికి కూడా. సో ఇప్పుడు నా వాళ్ళు కూడా ఆల్రెడీ గ్రేడ్ 2 జేఎల్ఎం అని సచివాలయానికి ఇంతకుముందు ఉన్నారు కదా, వాళ్ళను కూడా మేము 5 years కంప్లీట్ అయిన వాళ్ళను జేఎల్ఎంగా
కన్వర్ట్ చేశాము. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కిందకి కన్వర్ట్ చేసి ముఖ్యమంత్రి గారితో కూడా పర్మిషన్ తీసుకొని స్టాఫ్ పెట్టుకున్నారని మా దగ్గర కూడా ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ చేసేంత వరకు వాళ్ళని ఫుల్ టైం మా దగ్గర పెట్టుకొని సచివాలయంలో కూడా స్ట్రీట్ లైట్ వర్క్ అలాంటివి కూడా చేసేటట్టు